హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు మీరు చూస్తుంది అల్లం మొక్క. నాకు కూడా అల్లం మొక్క ఇలా ఉంటుందని నేను నాటి మొక్క పెరిగేంత వరకు నాకు తెలియదు. ఇది చూడండి ఎట్లా ఉందో. బ్యాంబూ ప్లాంట్కి పసుపు మొక్కకి మధ్య రకంగా ఉంది. దీని ఆకులు చూడడానికి అట్లాగే కనబడుతున్నాయి. పసుపు మొక్క ఆకులేమో పెద్దగా ఉంటాయి, చాలా పెద్దగా అరిటాకులు లాంటివి, కొంచెం చిన్న సైజులో కనబడుతాయి. ఇది మాత్రం నేను అన్నట్టుగా బ్యాంబూ ప్లాంట్కి పసుపు మొక్కకి మధ్యస్థంగా ఈ ఆకులు ఉన్నాయి. ఇవి మేము ఇంట్లోకి వాడుకోవడానికి అల్లం తెస్తే ఆ అల్లం కొమ్ములు మొలక వచ్చాయి. ఆ మొలక వచ్చిన కొమ్ములు నాటితే ఈ మొక్కలు ఇంత బాగా పెరుగుతున్నాయి చూడండి. చాలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నాయి. వీటికి రోజు నీళ్లు పడతాను. కేవలం కోడి ఎరువు లేదా మేకల ఎరువు మాత్రం దీనికి ఎరువుగా వాడతాను, వేరే ఏది వేయకుండా. చక్కగా పెరిగాయి చూడండి. నేను నాటిన తర్వాతే నాకు అల్లం మొక్క ఇట్లా ఉంటుందని తెలుసు. అప్పటి వరకు నాకు తెలియదు, నేను ఎక్కడా చూడలేదు. మా ప్రాంతంలో ఈ పంటని వేసేవాళ్ళు కూడా ఎవరు లేరు, అల్లం పండించేవాళ్ళు. అట్లా నాకు తెలియకుండా పోయింది. ప్రస్తుతానికి మా పెరట్లో నేను నాటిన అల్లం మొక్క ఇంత ఆరోగ్యంగా పెరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్.